హలో అండి. ఈరోజు స్పెషల్ బ్రెడ్తో ఒక వెరైటీ. చాలామంది మంచూరియా అనగానే వెజ్ మంచూరియా, నాన్ వెజ్ మంచూరియా తినుంటారు. బట్ బ్రెడ్తో ఎప్పుడైనా మంచూరియా ట్రై చేశారా? చాలా బాగుంటుందండి. వెరైటీ రెసిపీ, డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి బ్రెడ్ ఉంటుంది అవైలబుల్లో. ఇలా చేశారనుకోండి, ఎంతసేపు అయినా సాఫ్ట్గా మంచూరియా మాత్రం అద్దిరిపోతుంది. పిల్లలకి మంచూరియా, ఇలాంటి చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం కదా. అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో సేమ్ ఇంట్లో ఉన్న సింపుల్ బ్రెడ్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 4 బ్రెడ్స్ తీసేసుకొని వాటి సైడ్స్ అన్నీ కట్ చేసేసుకొని చిన్న చిన్న స్లైసెస్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి అంటారు చూడండి, అదొక 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. మీకు కావాలంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఆ తర్వాత కొంచెం రుచికి సరిపడా ఉప్పు మరియు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసేసి తగినన్ని వాటర్ వేసేసుకొని బజ్జీ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. ఇలా పిల్లలకి అప్పుడప్పుడు బ్రెడ్తో నార్మల్ శాండ్విచ్, బ్రెడ్ హల్వా నార్మల్గా అవే చేస్తాం. అలా కాకుండా ఇలా వెరైటీగా ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఒక్కసారి మంచూరియా ట్రై చేసి చూడండి, బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం కట్ చేసేసుకున్న స్లైసెస్ ఉన్నాయి కదా, అవన్నీ వీటిలో డిప్ చేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టాను డీప్ ఫ్రైకి. ఇలా అన్ని పీసెస్ని డిప్ చేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని మిగతా స్లైసెస్ అన్నీ కూడా సేమ్ అలానే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీ దగ్గర వైట్ మిల్క్ బ్రెడ్ ఉన్నా పర్లేదు, బట్ బ్రౌన్ బ్రెడ్ హెల్త్కి మంచిదని, అలాగే మైదాని స్కిప్ చేసి నేను శనగపిండి తీసుకున్నాను. ఇలా మిగతావన్నీ సేమ్ వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ బదులు మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసేసుకోండి. ఈ మంచూరియాకి అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం హైలో చేసేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసేసుకోండి. ఇలా ఈ సాస్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేశాను. మీ దగ్గర వైట్ బ్రెడ్ ఉన్నా యూస్ చేయొచ్చు. వైట్ బ్రెడ్ కూడా చాలా బాగుంటుంది. బ్రౌన్ బ్రెడ్ హెల్త్కి మంచిదని నేను బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేశాను. ఇలా 2 మినిట్స్ తర్వాత ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం వెనిగర్ ఉంటే వెనిగర్ వేసేసుకోండి. నా దగ్గర వెనిగర్ అవైలబుల్ లేదు, అందుకు 1/2 చెక్క లెమన్ స్క్వీజ్ చేసి ఆ తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ వేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా చూడండి, బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇందులో వేసేసుకొని ఆ మసాలా మొత్తం, ఆ సాసెస్ అన్నీ ఈ బ్రెడ్ స్లైసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా స్లైసెస్ అన్నిటికీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఆ సాస్ మొత్తం. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి బయటికి మనకి ఆ సాసెస్ అన్నీ తగులుతూ సేమ్ రెస్టారెంట్ స్టైల్లో కిడ్స్కి మంచూరియా బ్రెడ్తో ట్రై చేసి చూడండి. కిడ్స్ అంటే వాళ్ళకి ఎక్కువ ఇలాంటి చైనీస్ రెస్టారెంట్ స్టైల్, స్ట్రీట్ స్టైల్ ఫుడ్ని బాగా ఇష్టపడతారు. అదేదో మనం ఇంట్లోనే ట్రై చేసామనుకోండి, బయట ఫుడ్ని కూడా అవాయిడ్ చేసేసి ఇంట్లో వాటికి బాగా అలవాటు పడిపోతారు. డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఎన్ని గంటలైనా కూడా బ్రెడ్ స్లైసెస్ అలానే సాఫ్ట్గా ఉంటాయి. నాకు బాగా నచ్చింది ఈ రెసిపీ, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.
See you in another video.